అంటే కేటీఆర్ గారు మీరు చెప్పేదానికి చేసేదానికి కొంత తేడా ఉంటుందనే విమర్శ వస్తుంది మీ మీద. ఎందుకంటే మీరు ఏదైతే యాంటీ డిఫెక్షన్ కోసం ఆ 10 మంది కోసం పోరాడారో ఎవరిపై పోరాడారో అప్పుడు స్పీకర్ ఎవరు? సురేష్ రెడ్డి. అయితే ఆయన వచ్చి మీ పార్టీలో ఉన్నాడు, మీ రాజ్యసభ సభ్యుడయ్యాడు. స్పీకర్ నిమిత్ర మాత్రుడు సోదరా. ఇప్పుడు ప్రసాద్ గారు ఉన్నారు, నిర్ణయం తీసుకోవాల్సింది. ప్రసాద్ గారు ఉన్నారు. మీరేమనుకుంటున్నారు? ఆయన సర్వస్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అనుకుంటున్నారా? నేను ముమ్మాటికి చెప్తున్నా, ఆయన ఏమనుకున్నా సరే 100% ఇవాళ కొంత ఒత్తిడిలో ఉన్నారు ఆయన. ఎవరు ఒత్తిడి అనేది మీకు తెలుసు, నాకు తెలుసు. నేనేమంటున్నా బ్రదర్, అల్టిమేట్గా వ్యక్తులను నేను అంటలేను. నిజంగా చట్టం ఆ రోజు యాంటీ డిఫెక్షన్లో ఇంత పటిష్టంగా లేదు, ఇవాళ ఉంది. మణిపూర్లో ఇదే కాంగ్రెస్ పార్టీ కొట్లాడింది. అవును. ఏది ఒక ఎమ్మెల్యే పార్టీ మారితే ఆయన డిస్క్వాలిఫై చేయాలి. అల్టిమేట్గా సుప్రీంకోర్టు కాంగ్రెస్ పార్టీ వాదనతో ఏకీభవించి డిస్క్వాలిఫై చేసింది. మరి ఇలా కాంగ్రెస్ ఇక్కడ ఇంకోటి హిమాచల్ ప్రదేశ్లో మన కాంగ్రెస్ వాళ్ళు ఏం తీర్మానం చేశారు తెలుసా? పార్టీ మారిన ఎమ్మెల్యేల జీతాలు నిలిపేయాలని తీర్మానం చేశారు. ఇక్కడ చేస్తారా మరి? అంటే వాళ్ళ పూట జాతీయ పార్టీ కదా, ఒక్కొక్క దగ్గర ఒక నీతి అయితే ఉండదు కదా. హిమాచల్లో ఒక నీతి, తెలంగాణలో ఇంకో నీతి ఉంటుందా? కేటీఆర్ గారు టెక్నికల్ అంశాలు, నైతికత ఇవన్నీ పక్కన పెడదాం. వ్యక్తిగతంగా కేటీఆర్ గారికి పార్టీ ఫిరాయింపులపై ఉన్న ఒపీనియన్ ఏంటి? ఈ ఫిరాయింపులు కరెక్ట్ అంటారా? ఎవరు చేసినా కాదు బ్రదర్. ఈ దేశంలో న్యాయము, చట్టము, ధర్మము, రాజ్యాంగం వీటి ప్రకారం నడవాలి. వ్యక్తిగతంగా కళ్యాణ్ ఏమనుకుంటాడు, నేనేమనుకుంటాడు, అదంతా అనవసరం. మొన్న జరిగింది తప్పు. ఆ 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ చేర్చుకోవడం తప్పు, ముమ్మాటికి తప్పు. 100% దానికి శిక్ష పడాల్సిందే. ఆ 10 స్థానాల్లో ఉప ఎన్నికలు రావాల్సిందే. కేటీఆర్ అంటే ఆ 3 అక్షరాల పేరులో చాలా పవర్ ఉంది. అంటే 25 ఏళ్ళుగా కూడా తెలంగాణ రాజకీయం అసలు కేసీఆర్ అనే పదం లేకుండా జరగలేదు ఎప్పుడు కూడా. కేసీఆర్ గారు సైలెంట్గా ఉన్నా, బయటకు వచ్చినా, సభలు పెట్టినా, ఏది పెట్టినా ఒక విస్ఫోటనంలానే బయటకు వచ్చేది. ఎందుకు అంటే అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ గారు సైలెంట్ అయ్యారు. కేసీఆర్ గారు సభకు రావాలంటూ రేవంత్ రెడ్డి గారు పదే ఎప్పుడు వస్తారని వెయిట్ చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు అడుగుతున్నారు. పనికిమాలిన వెధవలు, పనికిమాలిన భాష మాట్లాడే, బజారు భాష మాట్లాడే సభకు కేసీఆర్ గారు రావాల్సిన అవసరం లేదనేది నా స్థిరాభిప్రాయం. ఎందుకంటే అక్కడున్న మంత్రులు, అక్కడున్న ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి వాళ్ళు మాట్లాడే బజారు భాష, వాళ్ళు మాట్లాడే దిగజారుడు భాష. తెలంగాణ బాపు లాంటి కేసీఆర్ గారు వాళ్ళు అక్కడ ఉండే అవమానం పాలు కావాలని నిజంగా ఏ నిజమైన తెలంగాణ బిడ్డ కోరుకోడు. ఏం భాష మాట్లాడుతున్నాడండి రేవంత్ రెడ్డి? మందు బాటిల్ అంటాడు, ఇంకేదో పనికిమాలిన మాటలు మాట్లాడతాడు. ఈ దరిద్రం వినడానికి కేసీఆర్ గారు రావాలా? ఎందుకు రావాలి? ఆయన గజ్వేల్లో ఆయన నియోజకవర్గంలో ఉన్నారు. ఎవరికి వచ్చిన నొప్పి ఏంది? ఆయన స్థానిక ఎమ్మెల్యే. నేను ఏమంటున్నా అంటే కేసీఆర్ని ఈ రాజకీయ మరుగుజ్జులతో పోల్చడమే తప్పు. పేరుకు ఆయన ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా చూస్తున్నారు ఆయన ముఖ్యమంత్రి లెక్క? ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేలు చూస్తున్నారు ఆయన ముఖ్యమంత్రి లెక్క? ఆయన సొంత మంత్రులు చూస్తున్నారా? స్టేచరు రాజకీయాల్లో పదవులతో రాదు బ్రదర్, పర్సనాలిటీ, క్యారెక్టర్తో వస్తుంది. ఈ క్యారెక్టర్లెస్ ముఖ్యమంత్రి, ఈ క్యారెక్టర్లెస్ మంత్రులు, వీళ్ళకి కేసీఆర్ గారు అవసరమే లేదు. కేసీఆర్ సైనికులం, కేసీఆర్ శిష్యులం మేము చాలు. తప్పకుండా మాకు సమాధానం చెప్పమని రాదు అసెంబ్లీలో. మాకు మైక్ కట్ చేయకుండా దమ్ముంటే కేసీఆర్ తయారు చేసిన సైనికులం మేమే ఎక్కువ ఆయనకు. కేసీఆర్ అవసరం లేదు. కేసీఆర్ గారు ఎప్పుడు రావాలో అప్పుడు వస్తారు. ఆయనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు గుర్తు చేస్తూ ఉన్నా బ్రదర్, కొన్ని సందర్భాలు వస్తాయి దేశ రాజకీయాల్లో చాలా చూసినాం. ఎన్టీ రామారావు గారు నేను 5 ఏళ్ల పాటు అసెంబ్లీకి రానని వెళ్ళిపోయినారు. కరుణానిధి గారు చేసినారు, జయలలిత గారు పోయినారు. పోయిన టర్మ్లో చంద్రబాబు నాయుడు గారు కూడా నేను ఓ దశలో రాను అని చెప్పే పరిస్థితి. ఎందుకంటే రాజకీయాలు అట్లా తయారైనవి అరాచకంగా. అందులో ఇట్లాంటి బజారు భాష మాట్లాడే ప్రభుత్వాధినేతలు ఉన్నప్పుడు తప్పకుండా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని తెలంగాణ సమాజం కూడా మీరు పోల్ పెట్టండి, ఆమోదిస్తుంది. అంటే కేసీఆర్ రాకపోయినా, అసెంబ్లీకి రాకపోయినా మమ్మల్ని నడిపిస్తున్నది కేసీఆరే కదా. మా వెనుక ఉన్న శక్తి ఆయన కదా. మమ్మల్ని మార్గదర్శనం చేస్తుంది, ఇష్యూల మీద ఇష్యూ బేస్డ్ ఫైట్ చేయిస్తున్నది, పార్టీ నడిపిస్తున్నది అంతా కేసీఆర్ గారే కదా. అంటే కేసీఆర్ గారు రాకపోవడం సరే, ఆ భాష దానివల్ల రావట్లేదు అని పక్కన పెడదాం. అది పెట్టినప్పుడు ఆ బాధ్యత పెడతారండి, నాకు అర్థం కాదు. పనికి మాలిన వెధవలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పక్కన పెట్టము అంటున్నా. ఓకే.